భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో నిన్న మనం హనుమంతుడు సీతాదేవి ఆలోచనల గురించి తెలుసుకున్నాం కదా. తర్వాత కథలో ఏమైందో చూద్దాం. హనుమంతుడు సీతాదేవిని ప్రశ్నించటం. ఇదంతా గమనిస్తున్న హనుమంతుడు చెట్టు మీద నుంచి మెల్లగా దిగి సీతాదేవికి కొద్ది దూరంలో నిలబడి చేతులెత్తి తల మీద అంజలి జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక్కొక్క వాక్యంగా మెల్లిమెల్లిగా ఇలా మాట్లాడసాగాడు. ఎవరివమ్మా నువ్వు? ఎంత పవిత్రంగా కనిపిస్తున్నావు, కానీ కన్నీళ్లు కారుస్తున్నావు. నువ్వు దేవతా స్త్రీవా, పోనీ గంధర్వ స్త్రీవా, కాక రాక్షస స్త్రీవా? ఎక్కడి దానివి నువ్వు? నువ్వు దేవతవే అనిపిస్తోంది. నువ్వు ఏకాదశ రుద్రులలో ఎవరో ఒకరి భార్యవేమో, కాకపోతే అష్టవసువుల అర్ధాంగివేమో, అదీ కాకపోతే సప్త మరుత్తుల సతీమణివేమో. ఎవరివమ్మా నువ్వు? ఇంతవరకు మాట్లాడిన హనుమంతుడు ఒక క్షణం ఆగాడు. పై మాటల్లో ఆమె సౌందర్యాన్ని మెచ్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అది సీతా సాధ్వికి నచ్చకపోవచ్చు. అందుకని హనుమంతుడు వెంటనే ఇలా అన్నాడు. అమ్మ, వశిష్ఠుడి మీద కోపగించి సప్తర్షి మండలాన్ని వదిలి వచ్చిన అరుంధతి దేవివా తల్లి నువ్వు? పోనీ చంద్రుడిని వదిలొచ్చిన రోహిణీ దేవతవా? అమ్మ, నీ భర్త ఎవరు, తండ్రి ఎవరు, బంధువులెవరు? ఎందుకు ఏడుస్తున్నావు? అయినా వాళ్ళెవరైనా మరణించారా? వార్త ఏదైనా విన్నావా? అమ్మ, ఏమీ అనుకోకు. చూడగా మానవ మహిళవేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే నీ కాళ్ళు నేలకి తాకి ఉన్నాయి. నీ రెప్పలు మాటిమాటికి రెపరెపలాడుతున్నాయి. నీ సాముద్రిక లక్షణాలను పట్టి చూడగా నువ్వు రాజపుత్రివి అనిపిస్తోంది. రాజపుత్రి ఏమిటి, చక్రవర్తి పట్టమహిషివి అనిపిస్తోంది. ఇంత ఎందుకు అడుగుతున్నాడు అనుకోబోకు. ఒక సందేహంతో అడుగుతున్నా. రావణేన జనస్థానాత్ బలాధ ప్రహృతయది సీతాత్వ మసి భద్రంతే తన్మ మాచక్ష్వ పృచ్చతః. రావణాసురుడు జనస్థానం నుంచి ఎత్తుకొచ్చిన వనితవు నువ్వే అయితే నువ్వు సీతవే. భయం లేదు, నీకు భద్రమే కలుగుతుంది. నాకు చెప్పు. ఇలా అని హనుమంతుడు సీత కళ్ళల్లోకి చూస్తూ ఒక క్షణం ఆగాడు. ఆగిన వెంటనే మళ్ళీ అందుకున్నాడు. అమ్మ, ఆ రాముడు నాకు చెప్పిన లక్షణాలని నీలో సరిపోతున్నాయి. రెండే తేడాలు. నువ్వు దుఃఖంలో మునిగి కనిపిస్తున్నావు, తాపసాంగనలాగా చిక్కుపోయి కనిపిస్తున్నావు. ఈ లక్షణాల వల్ల నేను మరీ ఖాయంగా చెప్తున్నాను, నువ్వు శ్రీరాముడి పట్టమహిషివే, సందేహం లేదు. యదాహి తప వైధన్యం రూపం చాప్యతి మానుషం తపసా చాన్వితో వేషః త్వం రామ మహిషి ధ్రువం. అమ్మ, నీ ధైర్యాన్ని, మానవాతీతమైన నీ సౌందర్యాన్ని, తపోయుక్తమైన నీ వేషాన్ని చూడగా నువ్వు రాముడి పట్టమహిషివే ఖాయం అన్నాడు. సీతాదేవి సమాధానం. ఇలా హనుమంతుడి మాటలు వింటున్న కొద్దీ సీతాదేవి మొహంలో ఆనందం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ స్థాయి వచ్చేసరికి ఆమె అప్రయత్నంగానే హనుమంతుడికి సమాధానం చెప్పసాగింది. ఆమె ఎదుటి వ్యక్తిని ఏ రకంగానూ సంబోధించకుండా ఒట్టిగా గాలితో మాట్లాడుతున్నట్టుగా మొదలెట్టింది. దశరథ మహారాజు కోడల్ని, జనక మహారాజు కూతుర్ని. నా పేరు సీత. నేను రామప్రభువుకు భార్యను. నేను కాపురానికి వెళ్ళాక 12 ఏళ్ళు అత్తవారింట్లో సుఖంగా ఉన్నాను. 13వ ఏట ఆ మహారాజు రామప్రభువుకు పట్టాభిషేకం చేయాలని తలపెట్టాడు. అప్పుడు ఆయన 3వ భార్య కైకేయీదేవి గోల చేయటం వల్ల ఆ మహారాజు తన జ్యేష్ఠపుత్రుణ్ణి రాజ్యాధికారం వదులుకోమని యాచించాడు. నా ప్రభువు తండ్రి ఆజ్ఞను సంతోషంగా అంగీకరించి నారచీరలు ధరించి అడవులకు బయలుదేరాడు. నన్ను తన కన్నతల్లి అయిన కౌసల్యాదేవి దగ్గర అట్టిపెట్టాలని ఆయన అనుకున్నాడు. కానీ నేనే పట్టుబట్టి పతివ్రతా ధర్మాన్ని అనుసరించి ఆయన కంటే ముందరే నారచీరలు కట్టుకుని అడవులకు బయలుదేరాను. నా ప్రభువు తమ్ముడు లక్ష్మణుడు మాకంటే ముందరే నారవస్త్రాలు కట్టుకుని తాను అడవులకు బయలుదేరాడు. మేము ముగ్గురం కనీవిని ఎరుగని కారడవుల్లో తిరుగుతూ ఉండగా దురాత్ముడైన రావణాసురుడు నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాడు. ఆ క్రూరాత్ముడు నాకు శిక్షగా పెట్టిన గడువులో ఇక 2 నెలలే మిగిలింది. ఆ పైన నేనిక బ్రతకను. అక్కడి దాకా వచ్చేసరికి సీతాదేవికి దుఃఖం ముంచుకొచ్చి వలవల ఏడ్చేసింది. హనుమంతుడు వెంటనే ఆమెకి చల్లటి సమాధానం చెప్పదలుచుకున్నాడు. కానీ ఈ మాట సంబోధన మార్చేశాడు. రాజపత్నులను పిలిచే తీరులో దేవి అని పిలుస్తూ ఇలా చెప్పాడు.
ఓ దేవి, నేను రామదూతను. రామాజ్ఞతోనే నీ ముందుకొచ్చాను. రామప్రభువు క్షేమంగా ఉన్నాడు. ఆయన బ్రహ్మాస్త్ర సంపన్నుడు, వేదవేత్త, దశరథ పుత్రుడు. ఆయన నీకు తన క్షేమ వార్తను చెప్పమన్నాడు. నీ భర్తకు ప్రియ సోదరుడు లక్ష్మణుడు శోకంతో తప్పించిపోతూ నీకు వందనాలు చెప్పమన్నాడు. హనుమంతుడు ఇలా చెప్పడంతో సీతాదేవికి విశ్వాసం, సంతోషం రెండూ కలిగాయి. ఆ విషయం ఆమె ముఖంలో వ్యక్తమైంది. ఆమె మాట కూడా కొంచెం ప్రసన్నమై మరిన్ని వివరాలు అడగసాగింది. ఇది గమనించిన హనుమంతుడు ఆమెకి సవినీయంగా సమాధానాలు చెప్తూనే కొంచెం కొంచెంగా దగ్గరికి జరగసాగాడు. ఇది గమనించిన సీతకు ఉన్నట్టుండి భయం మొదలైంది. ఇది ఏదైనా రాక్షస మాయేమోనని అనుమానించి ఇక మాట్లాడకుండా కూర్చుంది. పూర్వం రావణాసురుడు ఇలాగే మారువేషంలో వచ్చాడు కదా అని అనుకుంది. అప్పుడు హనుమంతుడు మళ్ళీ నమస్కరించాడు. సీత మాట్లాడకపోవడం గమనించి హనుమంతుడు రాముడి గుణాలు వర్ణించి రావణాసురుడు నశిస్తాడని వివరించాడు. అప్పుడు సీత రాముడి లక్షణాలు, లక్ష్మణుని లక్షణాలు వివరించమని అడిగింది. హనుమంతుడు అది తన భాగ్యమని అనుకుని పాదాది శిరపర్యంతంగా ఆ లక్షణాలను ఇలా వివరించాడు. జయ జయ పుంసామోహన రఘువరసితకర శోభన తనకలు రూపం వీక్షదురాపం ప్రతపం జనకో మోహమగాత్ అదతదృష్ట్వా సుందర చాపం స్వసురో జనకో మోహమగాత్ రిపురభిమారీచస్తన రూపం దృష్ట్వా ముక్తో బూదితి చేత్ అత్ర విచిత్రం కిం యన్మునాయో భావదలింగన మన్వైచ్చన్ త్వం సమ్మోహకరూపోసి సురసమ్మోహకచరితోపి నూనామోహాక్షయకర్త సచిదానందాకారత్వాత్. అలా సీతాదేవికి విశ్వాసం కలిగించి శ్రీరాముడు అంగుళీయకాన్ని సీతాదేవికి అందించాడు. శ్రీరాముడు సీత కోసం పడుతున్న బాధను వివరించాడు. రాముడు సేనా సమితుడై నిన్ను తీసుకువెళ్తాడని చెప్పాడు. అప్పటికి హనుమంతుడు ఉత్సాహం పెరిగి, అమ్మా, నీవు నా వీపు మీద కూర్చుంటే ఇప్పుడే నిన్ను రాముడి వద్దకు తీసుకుపోతానన్నాడు. సీత నవ్వి, పిల్లిలాగా ఉన్నావు, ఎలా మోస్తావంది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెంచి చూపించాడు. వందే వానర నారసింహ ఖగరాటు క్రోడాశ్వ వక్రాంచితాం నానాలంకరణ త్రిపంచనయనాం దేదీప్యమానాం రుచ హస్తోభ్యైరసి కేటపుస్తక సుధాకుంభా కుసాద్రీన్మహలం సుధాకుంభాం కుసాద్రీన్హలం కట్వాంగ ఫణిభూరహౌ చ దదతం సర్వారి గర్వాపహం. భావం: వానర నరసింహ గరుడ వరాహ అశ్వముఖాలనే 5 ముఖాలు కలవాడు, అనేక ఆవరణాలు ధరించినవాడు, 15 నేత్రాలు గలవాడు, కాంతితో మెరిసిపోతున్నవాడు, చేతులతో ఖడ్గము, డాలు, పుస్తకము, అమృతపు కడవ, అంకుశము, పర్వతము, నాగలి, మంచపు కోడు, పాము, వృక్షము అను వాటిని ధరించినవాడు, శత్రువులందరి గర్వమును పోగొట్టువాడు ఒక స్వామికి వందనము. అప్పుడు సీత సంతోషించి ఇలా అంది: యదిరామో దశగ్రీవం ఇహ హత్వా సంబాధవం మామితో గృహ్య సంబాంధవం మామితో గృహ్య గచ్చేత తత్తస్య సదృశం భవేత్. రాముడు వచ్చి పరివార సమేతంగా రావణుణ్ణి సంహరించి నన్ను తీసుకుపోతే అది రాముడికి తగినట్టుగా ఉంటుంది కనుక నేను నీతో రావడం తగదు. అదిగాక నన్ను నీవు భుజాన పెట్టుకుని ఎగురుతుంటే నేను భయపడి సముద్రంలో పడిపోవచ్చు. అదిగాక పరపురుషుడినైనా నిన్ను బుద్ధిపూర్వకంగా ముట్టుకోవడం మంచిది కాదు. అలా అన్న సీతాదేవి తాను కూడా రాముడికి ఒక గుర్తు పంపించదలిచి పూర్వం తన కోసం రాముడు కాకిపై బ్రహ్మాస్త్రం వేసిన సంఘటన చెప్పింది. తర్వాత తన చూడామణిని కూడా హనుమంతుడికిచ్చి, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షేఖరో భవ. ఓ వానరోత్తమ, ఈ కార్యసాధనకు నీవే ప్రమాణానివి. ఓ హనుమంత, నీవు ప్రయత్నం వహించి నా దుఃఖాన్ని పోగొట్టు అని ప్రార్థించింది. ఇది కార్యసాధక హనుమన్ మంత్రమని పెద్దలు చెప్తారు. ఈ అద్భుత కార్యాన్ని నెరవేర్చిన హనుమంతుణ్ణి దేవతలు ఇలా కీర్తిస్తున్నారు. ఆంజనేయ పాలాయ అర్థమిష్టం దాపాయ త్వం హి రఘుపతి కార్యకర్త త్వం హి సీతా ప్రాణదాత త్వం హి పురుష ప్రకృతివేత్త త్వం హి సాగర పారగమీ త్వం హి రాక్షసావర్గహంత త్వం హి సంతత తత్వరంత త్వం హి మది గతి నియంత
త్వం హి రఘుపతి మంత్రమంతా త్వం హి శంభో రూపమపరం త్వం హి విష్ణో ప్రీతిభాగ్ త్వం హి విశ్వవ్యాప్తరూపి త్వం హి సచిదానందదీహి. తాత్పర్యం: ఆంజనేయ రక్షించు, కోరిన ప్రార్థనని ప్రసాదించు. నీవు శ్రీరాముడి కార్యకర్తవు, నీవు సీతకి ప్రాణదాతవు, నీవు ప్రకృతి పురుషవేత్తవు, నీవు సముద్రం దాటిన వాడివి, నీవు రాక్షసులను సంహరించేవాడివి, నీవు నిరంతరం తత్వం మీద ఆసక్తి గలవాడివి, నీవు నా బుద్ధి ప్రసరణను నియంత్రించేవాడివి, నీవు శ్రీరామ మంత్రం జపించేవాడివి, నీవు శివునికి రెండో రూపం, నీవు విష్ణువుకి ప్రీతిపాత్రుడివి, నీవు విశ్వవ్యాపి అయిన రూపం గలవాడివి, నీవు సచ్చిదానంద లగ్నమైన బుద్ధి గలవాడివి. తర్వాత కథలో ఏమి జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భూయాత్. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.